సినీ హీరో నాగార్జున కుటుంబ సభ్యులందరూ కూడా ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని భేటీ అవ్వటం మనం చూసాం. నేను ఈ తండేల్ సినిమా నాగార్జున గారి కుమారుడైనటువంటి నాగ చైతన్య నటించినటువంటి ఈ సినిమా, ఆ సినిమా సందర్భంగా వీళ్ళందరూ వెళ్ళి కలిసి ఉంటారు అని చెప్పేసి భావించాను. సరే, వాస్తవం కూడా అదే. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇప్పించారు, అక్కడ వాళ్ళని కల్పించారు, కలవాల్సిందే. దాంట్లో ఎలాంటి తప్పు నాకు కనిపించలే. కానీ తండేల్ సినిమా ఒక యథార్థ జీవిత గాథని ఆధారంగా తీసుకొని తీసినటువంటి సినిమా అది. ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మత్స్యకారులు, జాలరులు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వాళ్ళు పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్ళారనేటటువంటి కారణంతో వాళ్ళని అరెస్టు చేసి జైల్లో పెట్టడం జరిగింది. జైలులో మగ్గుతున్నటువంటి ఆ మత్స్యకారుల గురించి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆందోళన చెందుతూ, అక్కడ బిడ్డలు ఎలా ఉన్నారో, దినదినగండం నూరేళ్ల ఆయుష్లాగా అయిపోయింది మా బిడ్డల పరిస్థితి అని వాళ్ళ పట్ల పూర్తి ఆందోళన చెందుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేసి, ఆ ప్రజా సంకల్ప యాత్రలో ఆ మత్స్యకార కుటుంబాల వాళ్ళందరూ కూడా వచ్చి, అయ్యా ఇలా జరిగిపోయిందయ్యా, ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఇప్పుడు కూడా అయ్యారనుకోండి, అది వేరే అంశం. ముఖ్యమంత్రి గారు ఏం పట్టించుకోవట్లేదయ్యా, మా బిడ్డలను మేము మళ్ళీ చూస్తామో లేదో అనేటువంటి భయం మాకుంది, ఆందోళన ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని చెప్తూ, నేనున్నానని, కొన్ని నెలల్లోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిలిపిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది, తీసుకొస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంతో సంప్రదింపులు జరపటం, అప్పుడు విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ జోక్యం చేసుకోవటం, అన్ని విధాలుగా ఆ సుష్మా స్వరాజ్ కుమార్తె ఆవిడ జోక్యం చేసుకోవటం, అన్ని విధాలుగా పనులు జరగటం, లేఖల మీద లేఖలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాయటం, ఆ వచ్చేటటువంటి మత్స్యకారులను అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి మోపిదేవి వెంకటరమణ గారు వాళ్ళకి ఎదురెళ్ళి స్వాగతం పలకటం, ఆ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వటం, ఇవన్నీ జరిగిపోయినాయి. అంటే పాకిస్తాన్లో కారాగార శిక్ష అనుభవిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను విడుదల చేసి తీసుకొని రావడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా కీలక పాత్ర పోషించారు అనేది వాస్తవ కథ. అరే ఎంత భయం అయితే ఎలా అండి సినిమా వాళ్ళకి. ఇది ఎట్లా ఉందంటే సమాజంలో రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి, డబ్బున్నవాడిని చూసి పేదవాడు గౌరవిస్తాడు, డబ్బున్నవాడికి పేదవాడు దండాలు పెడతాడు, డబ్బున్నవాడిని పేదవాడు అయ్యా అయ్యా అంటూ గౌరవంగా మాట్లాడతాడు. అదేవిధంగా ఈ సినిమా రంగం వాళ్ళు కానివ్వండి, పారిశ్రామిక రంగం వాళ్ళు కానివ్వండి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు దాసోహం అవుతారేమో అనిపిస్తూ ఉంది. ఉన్న వాస్తవాన్ని, ఉన్న నిజాన్ని చెప్పడానికి ఇబ్బంది ఏంటి సినిమాలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కృషిని కానీ,
అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండటమే ఆ మత్స్యకారులు చేసుకున్నటువంటి పాపమా, లేకపోతే ఆ సినిమాలో ఎక్కడ కూడా స్క్రిప్ట్లో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన కానీ అప్పుడు ప్రభుత్వం యొక్క కృషి కానీ లేకుండా కేంద్రమే నేరుగా దిగి వాళ్ళని కాపాడినట్లుగా కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఆ మత్స్యకారులు రావడం వెనక ఉన్నట్లుగా సినిమా తీశారండి. ఎంత అన్యాయం అండి ఇది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేరు ప్రస్తావించడానికి కూడా భయపడేటటువంటి పరిస్థితులు వచ్చేసినాయా? అధికారంలో ఉంటేనే పలకరిస్తారా? అధికారంలో ఉంటేనే ఆ నాయకుడిని నాయకుడిగా గుర్తిస్తారా? అరే, సినిమాలో మీరు ఏమని చెప్పారు? యథార్థ గాథ ఆధారంగా తీసిన సినిమా తండేలు అన్నారు. యథార్థ గాథలో జగన్మోహన్ రెడ్డి గారు లేరా? యథార్థ గాథలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృషి లేదా? మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రిగా అప్పుడు ఉండి మరి ఇప్పుడు కూడా ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏ రకంగా మీరు దాన్ని హైప్ ఇచ్చి ఉండేవాళ్ళు? అదే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ సమయంలో కానీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానీ విడుదల చేయించి ఉంటే, ఆ యథార్థ గాథను మీరు తీసి ఉంటే, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని హైప్ చేస్తూ చూపించేవారా కాదా? మరి ఆ తండేల్ సినిమాకి యథార్థ గాథ వాస్తవ కథ అని మీరు లోగోలో పెట్టుకోవటం ఎంతవరకు సబ్బండి? ఎందుకంత భయం ఎందుకు? అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇక్కడ గొల్లపూడి నుంచి కాజా వరకు రోడ్డు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వేసేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఒక 3-4 నెలల్లో ఓపెన్ చేసి ఉండేవాడు అధికారంలో కానీ ఆయన కానీ తిరిగి వచ్చి ఉన్నడితే. ఏది అక్కడ దాదాపు 3.2 కిలోమీటర్లు కృష్ణానది పైన పెద్ద ఎత్తున 2 వరుసలు అంటే 4 లైన్ బ్రిడ్జిని కూడా కట్టేశారు. పెద్ద వంతెన కట్టారు, రహదారి పూర్తయింది, అక్కడక్కడ చిన్న చిన్న కలవర్టులు పూర్తి కావాల్సింది. ఈ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తయినటువంటి పరిస్థితి. దానిని ఎక్కడ కూడా ప్రస్తావన లేకుండా ఈ మధ్య ఏదైతే ఈటీవీలో కానివ్వండి, ఆంధ్రజ్యోతిలో కానివ్వండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంతో పనులు జరుగుతున్నట్టుగా కొత్తగా పార్వతీశం అనేటటువంటి ఆయన చేత ఆ నిర్మాణం జరుపుతున్నటువంటి అధికారి చేత, డైరెక్టర్ గారి చేత చెప్పించారండి. ఎంత దారుణం ఇది! నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగి ఉన్నట్లయితే ఈ పాటికి ఆ రోడ్డు ప్రారంభించబడేది. ఆ రోడ్డును కానీ వెంటనే అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2-3 సంవత్సరాల్లోనే, 2-3 నెలల్లోనే ప్రారంభిస్తే 2-3 నెలల్లో ఇంత రోడ్డు ఎప్పుడు నిర్మించారు? ఇంత పెద్ద వారధి మీద, ఇంత పెద్ద కృష్ణానది మీద ఇంత పెద్ద 3.5 కిలోమీటర్ల వంతెనలు ఎప్పుడు నిర్మించారని ప్రజలకు సందేహం వస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాల ప్రజలందరికీ కూడా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే కదా అనేది వస్తుందని చెప్పేసి ఇప్పుడు దాన్ని పక్కన పడేశారు. ఆల్మోస్ట్ ఆల్ పక్కన పడేసి ఇప్పుడు ఇక అదుగో ఎదుగని కొద్ది రోజులకో ఒక 3 నెలలకో 4 నెలలకో లేదా ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరానికో రహదారిని ప్రారంభిస్తాం అనుకునేటటువంటి సమయంలో ఇప్పుడు మళ్ళీ ఆంధ్రజ్యోతి, ఈనాడుకు చెందినటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియాల్లో పదే ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చినాక వేగంగా పనులు జరుగుతున్నట్టు. ఇది రాజకీయం. వీళ్ళు అంతే చేస్తారు. ఆ మీడియా జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేస్తూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు పని చేయకపోయినా కానీ చేసినట్టు చూపిస్తూ ఉంటుంది. సరే, ఇది రాజకీయం ఎత్తుగడలు అనుకుందాం. సినిమా వాళ్ళకి మీకెందుకు వచ్చిందండి? సినిమా వాళ్ళు మీరు నిజాయితీగా ఉన్న నిజాన్ని చెప్తా ఉన్నామని చెప్పేసి మీరు అన్నారు కదా.
మరి ఆ నిజాల్ని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసినటువంటి కృషి మీ అందరికీ తెలిసిందే కదా. నిజ జీవిత నిజమైనటువంటి వాస్తవ కథ ఆధారంగా తీసినటువంటి సినిమా అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీరు సినిమాలో పెట్టకపోయినా సరే అప్పటి ముఖ్యమంత్రి ఏ పవన్ మోహనో లేకపోతే ఏదో ఒక మీ పేరు పెట్టుకొని అప్పుడు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహకరించినట్టుగా కూడా మీరు చూపించలేకపోయారు అంటే ఇంత పాక్షిక ధోరణి, ఇంత పక్షపాత ధోరణి మానవ సమాజం అంగీకరించదు. ఇది ఏ రోజుకైనా సరే మీ యొక్క చేతగానితనాన్ని చూసి భవిష్యత్తు తరాలు నవ్వుకుంటాయని మాత్రమే నేను చెప్పగలను. నమస్తే.